దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. దేవుని ప్రజలారా, ఈరోజు కూడా మనం బైబిల్ చదువుదాం. దేవుని యొక్క కృపకు పాత్రులము అవుదాం. యేసయ్య సెలవిచ్చిన మాట అవసరమైనది ఒక్కటే. ఈ లోకంలో అనవసరమైనవి చాలా వెతుకుతూ ఉన్నాం, కానీ అవసరమైన దాన్ని మనం వెతకడం లేదు. ఈరోజు మనం చదవవలసిన బైబిల్ లేఖన భాగములు ఆదికాండము 40వ అధ్యాయము నుండి 42వ అధ్యాయం వరకు. 40వ అధ్యాయం చెరసాలలో కలల భావం చెప్పడం. 41వ అధ్యాయం ఫరో కలలకు యోసేపు భావం చెప్పడం. 42వ అధ్యాయం యోసేపు సహోదరుల మొదటి కలయిక. గాడ్ బ్లెస్ యూ. తప్పకుండా బైబిల్ చదువుతారు కదా, అలాగే ప్రార్థన కూడా చేయండి. దేవుని సేవ విస్తరించాలి. అనేక మంది ఈ సంవత్సరం రక్షణ పొందాలి నా ప్రార్థన వలన. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.